హలో అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. షోల్డర్ పెయిన్. సో ఈ షోల్డర్ పెయిన్ అని మనకి రెగ్యులర్గా ఓపీలో ప్రెజెంట్ అవుతూ ఉంటారండి పేషెంట్స్. సో ఈ షోల్డర్ పెయిన్కి మనకి మల్టిపుల్ రీజన్స్. ఇంజురీ ఏదైనా కింద పడటం వల్ల ఎయిదర్ మనకి ఫ్రాక్చర్స్ లేదంటే లోపల ఉన్న లెగమెంట్లు టేర్ అవటం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. సో కొంతమంది కింద పడి మనకి షోల్డర్ డిస్లొకేట్ అయింది, గూడ జారింది అని చెప్పి ఒక హాస్పిటల్కి వెళ్ళి వెంటనే ఎమర్జెన్సీగా షోల్డర్ రీలొకేట్ చేయించుకుంటారు. అండ్ కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ డిస్లొకేట్ అవుతుంది. సో వాళ్ళు ఒక హ్యాబిట్ లాగా అది అయిన వెంటనే మళ్ళీ లోకల్ ఒక హాస్పిటల్కి వెళ్ళి రీలొకేట్ చేయడం, అది డిస్లొకేట్ అవడం, రీలొకేట్ చేయడం, ఇట్లా ఒక మల్టిపుల్ ఎపిసోడ్స్ లాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఈ మల్టిపుల్ అంటే రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అనేది ఎప్పుడైతే మనం పేషెంట్ హిస్టరీ వైజ్ గా చెప్తున్నారో ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఒక ఎంఆర్ఐ ఎవిడెన్స్ తో మనకి లోపల టేర్ ఎక్కడుందని ఐడెంటిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి టేర్ అనేది ఐడెంటిఫై అయితే మనం ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ పద్ధతి ద్వారా ఒక చిన్న కెమెరాని జాయింట్ లోపలికి పంపించి ఎక్కడైతే ఆ టేర్ అయిందో, ఎక్కడైతే ఆ టేర్ అయి ఆ జాయింట్ అనేది బయటికి రావడం జరుగుతుందో ఆ టేర్ అనేది మనం కరిగిపోయే యాంకర్ స్క్రూస్ వేసి వాటిని రిపేర్ చేయడం జరుగుతుందండి. ఈ షోల్డర్ డిస్లొకేషన్ లో మనకి జాయింట్ లోపల లేబ్రమ్ అనే ఒక కండరం ఉంటుందండి. రిపీటెడ్గా డిస్లొకేట్ అయినప్పుడు ఈ లేబ్రమ్ అనే కండ మన గ్లెనాయిడ్ సర్ఫేస్ నుంచి అలా లిఫ్ట్ ఆఫ్ అయిపోవడం వల్ల ఈ బాల్ అనేది లోపలికి మనకి డిస్లొకేట్ అవుతుంది. ఈ లేబ్రమ్ అనే స్ట్రక్చర్ మనకి తిరిగి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి దాన్ని రిపేర్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఇక రిపీట్ అవ్వకుండా మనం చూసుకోగలం. సో ఈ రిపేర్ చేయడం వల్ల జాయింట్ అనేది స్టెబిలిటీతో పాటు ఇక మీద ఫ్యూచర్ లో ఏదైనా అరుగుదల అనేది కూడా అక్కడతో మనం ఆపడం జరుగుతుంది. సో ఈ పోస్ట్ సర్జరీ మనం ఇచ్చే ప్రాపర్ ఫిజియో ప్రోటోకాల్ని ఫాలో అయితే మళ్ళీ ఈ డిస్లొకేషన్ ఎపిసోడ్స్ అనేవి జరగవు. అండ్ పేషెంట్ ఎనీ వెయిట్ లిఫ్టింగ్, జిమ్ యాక్టివిటీస్, స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఏదైనా చేసుకోవచ్చు.